హైదరాబాద్ లో గోల్కొండ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆడబడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో కోటపై కొలువైన జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కళాకారులు, పోతరాజులు, జోగునుల నృత్యాలతో సందడి నెలకొంది. రైట్, గోల్కొండ బోనాలకు సంబంధించి మరింత సమాచారం గోల్కొండ కోట నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. శివ, గోల్కొండ జగదాంబిక మహాకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటు ఉదయం నుంచే పెద్ద ఎత్తున గోల్కొండ కోటకు భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. అయితే ఈ రోజే తొలిపోవడంతో ఇటు బోనాల ఉత్సవాలన్నీ కూడా షురు అయ్యాయి. మొత్తం నెల రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క బోనాల జాతర కూడా జరగనుంది. మరి గోల్కొండ బోనాలు అంటేనే ప్రత్యేకంగా ఇటు శివశక్తుల పూనకాలతో పాటు పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ గోల్కొండ కోట వద్ద చూస్తే మాత్రం ఇటు భక్తుల కోలాహలం నెలకొంది. ఉదయం నుంచే ఇటు భక్తుల రాక పెద్ద ఎత్తున కూడా సిటీ నలువైపు నుంచి కూడా గోల్కొండ కోట కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఇటు గోల్కొండ కోటనే అంటేనే గొల్లల కొండ. మరి ప్రత్యేకంగా ఇక్కడ నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం సందర్భం కూడా ఇక గోల్కొండ బోనాలతోనే తొలి బోనంతోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగ కూడా స్టార్ట్ అవుతుంది. మరి తొలి బోనం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మరి ఇన్నింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. మరి గోల్కొండ బోనాల సందర్భంగా ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది గత ఏడాదితో పోలిస్తే. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సెకండ్ టైం బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులందరికీ కూడా సౌకర్యాలు కూడా కల్పించారు. మరి ఇప్పటికే ఇటు దేవాదాయ శాఖతో పాటు ఇటు జిహెచ్ఎంసీ, ఇటు మున్సిపాలిటీ, అదేవిధంగా ఇటు పోలీసులు, ట్రాఫిక్ అందరి సమన్వయంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా మరి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసిన తర్వాతనే గోల్కొండ కోటలకు కూడా ఎంట్రన్స్ వద్ద కూడా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఇక మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటు నలువైపులో కూడా మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఎందుకంటే ఓన్లీ బోనాలతో వచ్చే మహిళా భక్తులు కానీ అదేవిధంగా పురుషులు కానీ మరి భక్తులు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎలాంటి వెహికల్స్, టూ వీలర్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ ఏవి కూడా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఇటు గోల్కొండ చుట్టూ కూడా 4 దర్వాజాలు ఉన్నాయి కాబట్టి మరి ట్రాఫిక్ డైవర్షన్ ఎక్కడికక్కడ చేసి మొత్తం భక్తుల రాక కోసం కూడా మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. మరి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు లంగర్ హౌస్ నుంచి కూడా ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చారు. మరి అక్కడ ప్రత్యేకంగా ఊరేగింపుగా మరి బంగారు పోనం కూడా అమ్మవారికి కూడా తీసుకొస్తారు. ఇక్కడ గోల్కొండ కోట కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు లంగర్ హౌస్ వద్ద కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నారు. మరి కాసం పొట్టలు ఇక్కడికి రానున్నారు. మరి ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పడడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు కూడా అమ్మవారికి బోనంతో పాటు పట్టు వస్త్రాలు కూడా సమర్పించి ఉన్నారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ప్రత్యేకంగా అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేకంగా బోనం సమర్పించి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఇక్కడ మన విజువల్స్ చూస్తున్నారు. మొత్తం పోలీసులంతా కూడా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపుతున్నారు. ఇక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసి కూడా మరోవైపు ఇటు మహిళల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. షీ టీమ్స్ కూడా రంగంలో దించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా ఈ బోనాల ఉత్సవాలు కూడా వస్తారు కాబట్టి మరి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైనా వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం మరి వాళ్ళపై కేసు నమోదు చేసి కూడా షీ టీమ్స్ కూడా రంగంలో దించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈసారి బోనాల పండుగ నగల పండుగ జరుగుతుంది. మరి ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే లోపలికి భక్తులు ఇక్కడ వాళ్ళు అడిగి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా మంచిగా చేసారు. ఏంటంటే ఈసారి పోలీసులు కూడా బందోబస్తు చాలా ఎక్కువ చేశారు. కార్యక్రమాలకి అంటే అసలు ఏం డిస్టర్బెన్స్ లేకుండా అయితే మొత్తం పబ్లిక్ అంతా కూడా అందరూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా కూడా మరి ఒకవైపు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు మరి ఇక్కడ కన్నుల పండుగ కూడా ఇక్కడ జరుగుతుంది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరోవైపు ఇటు భక్తులందరూ కూడా తాగునీటి సదుపాయం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు పెద్ద ఎత్తున కూడా బోనాలు ఎత్తుకొని Right. డబ్బు చప్పుల మధ్య మరి ప్రత్యేకంగా కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శివ మొత్తానికైతే ఇటు గోల్కొండ బోనాల ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీ.